హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు కర్రీస్ తిని తిని బోర్ కొట్టింది. సో అలా అని చెప్పి ఇంట్లో ఉన్న వాటితో ఇలా పచ్చడి చేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఫస్ట్ అయితే టొమాటో ఇంకా దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పల్లీలు కొంచెం ఫ్రై అయ్యేలా చేశాను అనమాట. సో పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దొండకాయలు కూడా ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి కాసేపు. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా దాంట్లో వేసి మొత్తం ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. క్యాప్ పెట్టి కొంచెం మగ్గేంత వరకు అలానే ఉంచాలి. సో దీని తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పసుపును చింతపండు వేసుకున్నాను. దాని తర్వాత మనకి మినపప్పు ఇంకా ఎండుమిర్చి కూడా వేసాను, పచ్చిమిర్చి వేయలేదు. సో ఇవి రెండు అంతా ఫ్రై అయిపోయాక తీసి ఒక ప్యాన్లో వేసుకోవాలి. సో మిక్సీలో వేసుకొని కాస్త చల్లారేంత వరకు అలానే ఉంచి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు పోపు వేసుకోవచ్చు. నాకైతే ఆయిల్లోనే ఫ్రై చేశాను కాబట్టి పోపు ఏం వేయలేదన్నమాట. సో టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ట్రై చేశాను. మా పాప కూడా ఈ పచ్చడితో చాలా బాగా తింది. టు ఫాలో ఫర్ సమ్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.